హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అర్చన వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మన వీడియో వచ్చేసి హెల్దీ సున్నుండాలు. మరి ఈ మినపప్పుతో చేసుకునే ఈ సున్నుండాలు అనేవి ఆరోగ్యానికి చాలా మంచిది. ఇవి తినడం వల్ల బోన్ డెన్సిటీ అనేది పెరుగుతుంది, బలంగా ఉంటారు. మరి రోజు ఒకటి చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ దాకా ఎవరైనా ఇవి తినొచ్చు. ఇది ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని దీనిలోకి ఒక బౌల్ మినపప్పును వేసుకోవాలి. ఇక్కడైతే నేను పొట్టు లేని పప్పును తీసుకున్నాను. మీరు ఉంటే పొట్టున్న పప్పును తీసుకోండి. పొట్టు మినపప్పుతో చేసుకుంటే ఇంకా చాలా మంచిది. ఇప్పుడు వీటన్నిటిని మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. దీనిలోకి ఒక 2 స్పూన్స్ బియ్యం వేసుకోండి. మనం ఇలా బియ్యం వేయడం వల్ల లడ్డు అనేది టేస్టీగా క్రిస్పీగా వస్తుంది. చూడండి, వీటన్నిటిని ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా అయితే ఫ్రై చేసుకోవాలి. మనం ఇవి వేయించుతున్నప్పుడు మంచి స్మెల్ వస్తుంది. మనకు ఆ మంచి స్మెల్ వచ్చేదాకా అయితే మంచిగా వేయించుకోండి. చూడండి, ఇలా వేయించుకున్న పప్పును ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత మెత్తగా మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు దీనిలోకి 1 కప్పు మినపప్పుకి 1 కప్పు ఇక్కడైతే నేను బెల్లం తీసుకుంటున్నాను. మీరు కావాలంటే షుగర్ తీసుకోండి, కానీ బెల్లంతో మనకు ఆరోగ్యానికి మంచిది కదా. సో షుగర్కి బదులు ఇలా బెల్లంని తీసుకొని లడ్డూలు చేసుకోండి. ఇప్పుడు ఇదన్నిటిని మంచిగా కలుపుకోండి. బెల్లంని డైరెక్ట్ కాకుండా ముందుగానే మిక్సీ జార్లో తీసుకొని మంచిగా గ్రైండ్ చేసుకోండి. ఆ గ్రైండ్ చేసుకున్న బెల్లం పొడిని దీనిలోకి వేసుకోండి. అలాగే మినప్పప్పు కూడా మొత్తం మెత్తగా కాకుండా కొంచెం బరకగా ఉండేలాగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు పిండిని బెల్లంని మొత్తం కలుపుకొని దీనిలోకి వేడి వేడి నెయ్యిని వేస్తూ ముద్దలాగా చేసుకోండి. చూడండి, ఇక్కడైతే నేను వేడిగా ఉన్న నెయ్యిని వేసి మంచిగా కలుపుతున్నాను. ఇలా కలుపుతూ మనకు లడ్డు ఏ సైజు కావాలో ఆ సైజు చేసుకోవచ్చు. మీరు పిండి అంతా ఒకేసారి కాకుండా మళ్ళీ చేసుకోవాలంటే కొంచెం తీసుకొని బౌల్లో పెట్టుకోండి. పిండి ఫ్రిడ్జ్లో పెట్టుకొని 1 మంత్ వరకు కూడా యూస్ చేసుకోవచ్చు. వీడియోలో చూపిస్తున్నట్టుగా మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు ఇలా బాల్స్లా చుట్టుకోండి. అంతే అండి, చాలా సింపుల్గా సున్నుండాలైతే ఇంట్లోనే చేసుకోవచ్చు. చాలా హెల్దీ కూడా. మరి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.